ఇప్పుడు మనం చూడబోయే స్టోరీ ఒక బాల నేరస్తుడికి సంబంధించింది. అందుకే నేను మీకు వినిపిస్తున్నటువంటి డిస్క్లైమర్ ఏంటంటే ఇందులో యాజ్ ఇట్ ఈస్ ఆయా వ్యక్తుల ఫోటోలు, వీడియోలు, ఇతరితర వివరాలను అందించడం కుదరదు. కాబట్టి అర్థం చేసుకోవాల్సిందిగా మనవి. ఇంతకీ ఎక్కడ జరిగింది ఈ ఘటన, పోలీసులు ఎలా సాల్వ్ చేశారు, ఆ డీకోడింగ్ డీటెయిల్స్ ఏంటనేది ఒకసారి చూసేద్దాం. నిర్మల్ జిల్లా మహేందర్ అనుమానాస్పద మృతి కేసు గుట్టు రట్టు. జిల్లా ఎస్పీకి మృతుడి తల్లి ఫిర్యాదు. మర్డర్ మిస్టరీ ఛేదించిన పోలీసులు. అకౌంట్లో డబ్బుల కోసం హత్య. బాలుడిని అరెస్టు చేసిన భైంసా పోలీసులు. ఈ హెడ్లైన్స్ తాలూకు అసలు వివరాల్లోకి వెళితే ఇది నిర్మల్ జిల్లా దోనెల్లికి చెందిన పున్నా మహేందర్ డెత్ మిస్టరీకి చెందిన కేసు. దీన్ని ఎట్టకేలకు ఛేదించారు పోలీసులు. మృతుడి తల్లి ప్రజావాణి కార్యక్రమంలో నేరుగా జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేయడంతో కేసు రీఓపెన్ చేశారు. విచారణలో నమ్మలేని నిజాలు వెలుగు చూశాయి. మృతుడు మహేందర్ బ్యాంకు ఖాతా నుంచి డబ్బులను ఓ బాల నేరస్తుడు మోసపూరితంగా తన అకౌంట్ కు బదిలీ చేసుకోవటం ఈ కేసులో గుర్తించాల్సిన విషయం. ఈ సంగతి తెలిసిన మహేందర్ నా డబ్బులు ఎందుకు ట్రాన్స్ఫర్ చేసుకున్నావు అని నిలదీయటంతో ఇద్దరి మధ్య తీవ్ర వివాదం చెలరేగింది. ఈ కక్షతోనే ఏప్రిల్ 18న మహేందర్ ను బావి దగ్గరకు నైస్ గా తీసుకెళ్లి వెనుక నుంచి నెట్టి హత్య చేశాడు ఈ బాలుడు. మామూలుగా డబ్బు విషయంలో, అది కూడా వయసులో చిన్నవారితో ఏదైనా సమస్య తలెత్తితే అది ఏదో రకంగా సమస్యపోతుంది. వారి తల్లిదండ్రులు ఆ క్యాష్ వాపసు ఇవ్వటం లాంటి వాటితో సద్దుమణుగుతుంది. కానీ ఈ కేసులో మాత్రం అలా జరగలేదు. తనను పదే డబ్బు అడుగుతున్నాడని చెప్పి మహేందర్ ని పర్మనెంట్ గా తప్పించే ఎత్తుగడ వేశాడు ఈ బాలుడు. నేను గాని మర్డర్ చేస్తే ఆ డెడ్ బాడీ దొరకటానికి వారం పడుతుందన్న సినిమా డైలాగులు మనం వినే ఉంటాం. ఈ బాల నేరస్తుడు దాన్ని రియల్ లైఫ్ లో చేసి చూపించాడు. ఏప్రిల్ 18న హత్య చేస్తే మృతదేహం ఏప్రిల్ 23వ తేదీన దొరికింది. తల్లి ఉన్న భోజవ ప్రజావాణిలో ఎస్పీ మేడం గారి దగ్గర రాగానే ఎస్పీ మేడం గారి ఆదేశాల మేరకు సస్పెక్ట్ ఉన్న వ్యక్తులని మేము విచారణ చేపట్టడం జరిగింది. అయితే ఈ విచారణ చేపట్టినప్పుడు ఒక మైనర్ బాలుడి పైన మాకు అనుమానం ఉండడంతో అతన్ని పిలిచి విచారణ చేస్తున్న క్రమంలో అతను నేరాన్ని ఒప్పుకున్నాడు. కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్లు, సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా కేస్ ఎంక్వైరీ పూర్తి చేశామంటున్నారు విచారణాధికారులు. హత్య చేసిన బాల నేరస్తుని ఈ రోజు అదుపులోకి తీసుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అంటున్నారు. ఈ కేసు ఛేదించిన భైంసా రూరల్ సిఐ కుంటాల ఎస్ఐ అండ్ టీమ్ ని అభినందించారు ఏఎస్పీ.